హిందూ సంప్రదాయంలో తీర్థయాత్రలనేవి కేవలం ప్రయాణాలు కాదు. అవి ఆత్మశుద్ధి కోసం చేసే పవిత్ర సాధనగా శాస్త్రాలు చెబుతున్నాయి. చాలామంది తీర్థయాత్రలు వయసు మళ్ళిన తర్వాతే చేయాలని అనుకుంటారు. కానీ పురాణాలు చెప్పిన సత్యం ఏమిటంటే శక్తి ఉన్నప్పుడే పుణ్యక్షేత్రాలను దర్శించడం మంచిదని. ఎందుకంటే యవ్వనంలో చూసిన దివ్యక్షేత్రాల జ్ఞాపకాలు జీవితాంతం మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. పాండవులు వనవాస సమయంలో అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించారని మహాభారతం చెప్తుంది. శ్రీరాముడు కూడా రావణ సంహారం తర్వాత పాప పరిహారం కోసం తీర్థయాత్రలు చేశాడని పురాణాల్లో ఉంది. ఈ యాత్రలు మనలో భక్తిని పెంచడమే కాకుండా వినయం, సహనం, పరస్పర సహకారం వంటి గుణాలను పెంచుతాయి. వివిధ ప్రాంతాల సంస్కృతి, జీవన విధానాలను తెలుసుకునే అవకాశం కూడా కలుగుతుంది. శాస్త్రాలు చెప్పినట్లు తీర్థయాత్రల్లో అసత్యం, అసూయ, ద్వేషం వంటి దుర్గుణాలను విడిచిపెట్టి భగవంతునిపై ఏకాగ్రతతో శక్తి కొద్దీ దాన ధర్మాలు చేస్తూ సాగితే ఆ యాత్ర నిజమైన పుణ్యయాత్రగా మారుతుంది. అందుకే తీర్థయాత్రను సాధారణ విహారయాత్రగా కాకుండా ఆధ్యాత్మిక మార్గంలో మనలను ముందుకు నడిపించే పవిత్ర ప్రయాణంగా భావించాలి.